పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు.